ఇది మా తెలిసిన వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళకి ఒక బెడ్రూమ్లో ఆమె భలే సర్దుతారు చిన్న చిన్న బొమ్మలను కూడా. నేను చాలా రోజుల నుంచి వీడియో తీద్దాం అనుకున్నాను. ఈ మధ్య కొంచెం రెనోవేట్ చేసి ఏసీ పెట్టించి ఇట్లా చేశారనమాట. చిన్న చిన్న బొమ్మలు ఇవి మన రోడ్డు మీద కొనుక్కునే బొమ్మలు ఎంత అందంగా ఉంటాయో కదా, ఎంత నీట్గా క్లీన్ చేసి పెడతారనమాట. ఈ పండుని ఎప్పుడన్నా తెలుసా, దీని పేరేంటి? ఫస్ట్ టైం ఇయర్ నేను తిన్నాను అనమాట. తర్వాత యాడ్ చేస్తాను లేటర్. చాలా బాగుంది. నెక్స్ట్ మన కాకినాడలో కొన్ని వీధులు కొన్ని నేను స్పెండ్ చేసిన కొన్ని మూమెంట్స్ ఇన్ హైదరాబాద్, ఇవన్నీ మీకు ఈ వ్లాగ్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కాకినాడ టూర్ టౌన్ దగ్గర మనకి ఒక కళ్యాణ మండపం వస్తుంది అనమాట. తర్వాత మామిడి పళ్ళు అప్పటికే అయిపోతున్నాయి. ఇది లాస్ట్ మంత్ ఎండింగ్ అనమాట, అప్పుడు సీజను. ఇప్పుడు ఈ టైంలో మన సీజన్ అయిపోయేటప్పుడు వర్షం చినుకు పడ్డాక కొనుక్కుంటే పురుగులు పెట్టేస్తాయంట. వెళ్ళినప్పుడు ఇది మనకి ఇలా ఆయుర్వేదిక్ అమ్ముతూ ఉంటారు కదండి. చిన్న షార్ట్ తీద్దామని చేసి పెట్టుకున్నాను అనమాట. నేను వీడియో తీద్దాం అనుకుంటా ఉంటాను, ఎప్పుడు లేట్ అయిపోయి ఎత్తుంది, చీకట్లో నాకు సరిగ్గా అనిపించదు, అట్లా అయింది. ఈసారి తీసాను. నెక్స్ట్ ఇవి నేల ములక్కాయలు మేము చాలా తీసుకొచ్చేసారు. నేను కొన్ని పచ్చడి పెట్టి కట్ చేసి పెట్టాను. ఎంత క్లీనింగ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. తర్వాత రోజు నేను హైదరాబాద్ వెళ్ళాలన్నమాట, అర్జెంటుగా చేశాను. కొన్ని చేశాను, తర్వాత ఇంకా చేయలేకపోయాను అనమాట. కొన్ని మా ఫాదర్ డిస్ట్రిబ్యూట్ చేసేసారట, కొన్ని మా సిస్టర్కి అట్లా ఇచ్చేసాము. కానీ చాలా తినేకొలు తినాలనిపిస్తూ ఉంటుంది, బట్ ఈ ప్రాసెస్ అనేది చాలా పెద్దది. తర్వాత ఇది హైదరాబాద్లో ఒక మనం స్విమ్మింగ్ పూల్ అనమాట, ఇది గేటెడ్ కమ్యూనిటీ. నాకు స్విమ్ చేయాలని చాలా కోరిక. మనం ఎక్కడో పల్లెటూరులో పెరిగాము, మనకు అన్ని లైఫ్లో అన్ని కష్టాలు, అన్నీ అప్ అండ్ డౌన్స్, చిన్న చిన్న కోరికలు కూడా. స్విమ్మింగ్ అనేది ఈ రోజుల్లో చాలా కామను. బట్ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి, అది కూడా మా జనరేషన్ వాళ్ళకి ఒక అందని ద్రాక్ష, అందని కళ అయిపోయిందనమాట. చాలామంది ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పేరెంట్స్ కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ అయితే మనకు అలాంటి ఛాన్స్ అయితే రాలేదు. బట్ ఇక్కడ నాకైతే డెఫినెట్గా నాకు ఛాన్స్ వచ్చిందనమాట. నేను అక్కడ పిల్లలతో నేను దిగాను, వాళ్ళైతే రోజు దిగుతున్నారు. నాకైతే అది చాలా నాకు పీకి వరకు వచ్చింది లోతు. ఒక సైడ్ బాగా డెప్త్ ఉంది, ఒక సైడ్ లేదు. భయపడ్డాను, ఒకసారి జారిపోయి కింద పడిపోయాను. నీళ్లు మింగేద్దాం అన్నట్టు అయిపోయిందనమాట. అప్పుడు హషు అయితే తను ఉన్నాడు కదా, తను బాగా స్విమ్ చేస్తాడు. తనకి రాదట, వాళ్ళ డాడీ నేర్పించాడు. తను 8th క్లాస్ చదువుతాడు అనమాట. ఒక అబ్బాయి అయితే 6th. వాళ్ళు చాలా బాగా నాకు ఎంటర్టైన్ చేసి అసలు సూపర్ అయితే చాలాసేపు ఉన్నాం అనమాట. బట్ మన సైడ్ ఏంటంటే ఇంత పెద్దవాళ్ళు ఇంకా ఇలాంటి ఆయాసాలు వేస్తారు, ఇలాంటి ఏదో డైలాగులు కొడతారు. ఆ టైంకి ఎవరు నన్ను అలా అనలేదు. ఏంటో మనం ఏం చేద్దామని ప్రతి ఒక్కరు అడ్డు చెప్పేవాళ్ళే. ఇక్కడ లిఫ్ట్ చూసారా, 6 లిఫ్ట్లు ఉంటాయి. ఏదైనా లిఫ్ట్ నొక్కితే మనకి ఒక నెంబర్ చూపిస్తాము, అక్కడ వెయిట్ చేస్తే మన ఆ ఫ్లోర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది సుబ్బయ్య హోటల్ అండి, హైదరాబాద్లో ఎంబీ మాల్ దగ్గర. నేను షాక్ అయ్యాను అనమాట. ఇదే బస్సు మనకి స్టాప్ ఇచ్చాడు. నేను రిటర్న్ అయిపోతున్నాను కాకినాడకి, అప్పుడు తీసుకున్న ఫుటేజ్ అనమాట. ఇక్కడ ఏదో ఒక బీడ్స్ అలా దాటిన తర్వాత మనకి ఒక మీటింగ్ జరుగుతుంది అనమాట. మంద కృష్ణమాదిగా ఉంటారు కదా, ఆయన చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ ఏంటో నాకైతే అర్థం కాలేదు, కానీ ఫుటేజ్ అయితే తీశాను. నెక్స్ట్ బస్ ఎక్కిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే చిన్నగా తీసుకున్నాను. నేనైతే ఆ ఏసీ కాదు, నాన్ ఏసీ అనమాట. తర్వాత గాలి వేసింది, హ్యాపీగానే అయిపోయింది అనమాట. మార్నింగ్ కల్లా ఇంటికి వచ్చేసాను. తర్వాత స్నేహితులకి మంచి డ్రెస్ తీద్దామని చెప్పేసి వాళ్ళు అలా ట్రై చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ నేను అన్నా క్యాంటీన్కి వెళ్ళాను కదా, అక్కడ మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను. తర్వాత ఇది కాకినాడలో ఉన్న ఫేమస్ హోమియోపతి షాపు. నెక్స్ట్ నేను అక్కడ ఏంటంటే మన ఫ్రెండ్స్ క్లబ్కి వచ్చాను అనమాట. అక్కడ ఎందుకు ఒక చిన్న పని వచ్చాను. తర్వాత ఇక్కడ కూడా మనకి ఫంక్షన్ హాల్ ఉందని చెప్పేసి అంటే మా ఫాదర్ తర్వాత చెప్పారు ఫోన్ చేసినప్పుడు. అవును బాగుంటుందంటే పైకి వెళ్ళి చూద్దాం, బయట నుంచి చూద్దాం అనేసి. ఈ బిల్డింగ్ ఉందా, దీనికి ఒక అవినాభావ సంబంధం ఉందండి. ఇక్కడ వినాయకుడి బొమ్మ అప్పుడు ఉండేది కాదు. ఇది చదవకూడదు అనుకున్నాను. డిప్లొమా అయిన తర్వాత మా తెలిసిన వాళ్ళకి కోచింగ్ సెంటర్ పెడుతున్నారంటే అదేంటో అర్థం కాలేదు. కానీ మా మమ్మీకి వాకింగ్ ఫ్రెండ్ అనమాట, ఒక 8 years ఆంటీ ఉండేవాళ్ళు. అంటే అప్పుడు ఆంటీ అమ్మమ్మ గారో తెలియదు, కానీ ఆమె
చూడు చూడు అమ్మాయి డిప్లొమా అని చెప్పేసి అంటే ఒక అబ్బాయి వచ్చి రోజు నన్ను వెళ్ళు అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా చాలా ఫీజ్ చెప్పారనమాట నాకు. అందరూ ఎక్కడెక్కడ విజయవాడ హైదరాబాద్ వెళ్ళి జాయిన్ అవుతూ ఉన్నారు కోచింగ్లు. బట్ నేను వెళ్ళి చాలా ఏదో సరదాగా కదా 1500 1000 మొత్తానికి అట్లా అయింది ఈ సెట్ కోచింగ్కి జాయిన్ అయ్యాను అనమాట. అసలు నేను వెళ్ళేదాన్ని కాదు. తర్వాత పక్కన బ్యూటిషియన్ కోసం కాలేజ్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. బ్యూటిషియన్ కోసం మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. బీటెక్ చదువు మనకు రాదు, మనకు అంత సీరీ లేదు అనుకునేదాన్ని. ఇది మన కాకినాడలో కనిపించే చిన్న కళ్యాణ మండపం అండి. ఇది కాకినాడ రామారావుపేట రోడ్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఎప్పుడు చూపించలేదు కదా, సరి చూపిద్దామని తీసాను. ఇక్కడ రమణారావు గారు హాస్పిటల్ ఇక్కడే ఉంటుంది అనమాట, ఈ జంక్షన్లోనే. ఇక్కడ ఒక జయంతికి ఐకేర్ హాస్పిటల్ కూడా ఉంది. తర్వాత నా డిప్లొమా స్టోరీ చెప్పాను కదా. మనం ఇది జస్ట్ ఒక ఆయన విజయవాడ నుంచి వచ్చేవారండి, గాంధీ గారని. కంప్యూటర్స్ ఎంత బాగా చెప్పేవాళ్ళు. తర్వాత సుజన ఒక అబ్బాయి ఉండేవాళ్ళు. తను కూడా చాలా బాగా చదివేవాడు, కానీ అసలు చదవడేమో అనుకునేదాన్ని. ర్యాంక్స్ వచ్చేటప్పటికి నాకు మంచి ర్యాంక్ వచ్చింది. నాకు 400 అంతా వచ్చింది. ఆ అబ్బాయికి అయితే 30 20 వచ్చింది. నేను షాక్. ఎప్పుడు వచ్చేవాడు ఎప్పుడు చదివాడో తెలియదు, కానీ డైలీ నన్ను పిలుచుకుని వెళ్ళేవాడు అనమాట. ఫైనల్గా నేను అలా బీటెక్కి ఒక సుగమం అయ్యిందనమాట. అప్పుడు బీటెక్ చదవడం అనేది చాలా ఇంపాసిబుల్ అనమాట. డబ్బులు పెట్టాలి, మనకు రాదు ఓసీకి అని నా ఫీలింగు. ఫైనల్గా నాకు ఏదో బాబా దయ వల్ల నాకు సీట్ వచ్చింది. మా ఫాదర్ ఫోర్స్ వల్ల జాయిన్ కంప్లీట్ చేయగలిగాను అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది కేటీసీ స్కూలు. ఇక్కడ మా పక్కన ఉన్న సందులోనే ఉంటుంది. ఇక్కడ గ్రూప్ కమిషనర్ ఉంటారు కదా, వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ ఆవులు ఉన్నాయండి. పక్కనే ఇక్కడ గురుకులం ఏదో ఉంటుంది అనమాట, వేద విద్యాలయం. దీన్ని తీద్దామని చెప్పేసి నేను ఎంత ఫుటేజ్ తీశాను. ఇక్కడ వేద పాఠశాల ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మిన్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అనుకుంటా. చాలామంది ఆవులు ఇక్కడ కూర్చుని సేద తీరుతూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. నేను ఎప్పుడు మార్నింగ్ టైంలో రాను కదా, వీడియో కూడా లైటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. బట్ నేనైతే ఇగ్నోర్ మై ఫేస్, వెరీ ఆయిలీగా ఉండింది. ఎండ కూడా చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఫైనల్గా ఆవులను చూస్తూ ఉంటే అమ్మ మాట ఛానల్ గుర్తొచ్చి ఆంటీ గారు గుర్తొచ్చారు. నేను కూడా చిన్న ఆవులతో మంచిగా స్పెండ్ చేద్దాం అనిపించి ఇది వేద పాఠశాల అనమాట. చాలామంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వచ్చి కనుక్కొని జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయో. పైన ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ అనమాట. అసలు ఇక్కడే సుబ్బయ్య హోటల్ ఉంటుంది, ఇక్కడే కోచింగ్ సెంటర్ ఉంటుంది, ఇక్కడే గౌతమి హాస్పిటల్ ఉంటుంది అనమాట. కారులు అవిని. ఇదే హోమియోపతి షాపు. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. అదే అండి మొత్తానికి రామారావుపేట అయితే చూపించేసాను మీకు. నెక్స్ట్ తెలిసిన జస్ట్ అయితే వాళ్ళు పూజకి ఇలా డెకరేట్ చేసుకున్నారంట. చాలా బాగుంది కదండి. ఆ ఫుటేజ్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఎంతమంది లక్ష్మీదేవులను బాగా అలంకరించుకున్నారు కదా. ఫైనల్గా మా కజిన్ వాళ్ళ మమ్మీ ఫ్రెండ్ అదంట, ఆమె నాకు పంపిస్తే నేనైతే యాడ్ చేస్తున్నాను. బై బై ఫ్రెండ్స్, యూ నెక్స్ట్ లాగ్.